సో హాయ్ అందరికి. సో ఇంకొక 5 minutes అయితే వైజాగ్ రీచ్ అయిపోతాం. సో అక్కడ వైజాగ్ నుంచి అరకు బై బస్లో వెళ్తాం. ఎందుకంటే ట్రైన్స్ లేవు. సో ఫస్ట్ ట్రైన్ మిస్ అయిపోయింది. యాక్చువల్గా నిన్న ఈ ట్రైన్ 4:30కి అలా స్టార్ట్ అవ్వాలి. కాకపోతే డిలే అవ్వడం వల్ల 6:30 అలా స్టార్ట్ అయింది. సో అలా స్టార్ట్ అవడం వల్ల ఇప్పుడు మార్నింగ్ 6:30కి దిగాల్సిన వాళ్ళం ఇప్పుడు ఎంతైతే టైం ఆల్మోస్ట్ 9:30 అలా అవుతుంది టైం. సో టైం ఆల్రెడీ ట్రైన్ వెళ్ళిపోయింది అరకుకి. మార్నింగ్ 6:40 అలా ట్రైన్ ఉంటుంది అరకుకి, బట్ వెళ్ళిపోయింది ట్రైన్. సో ఇప్పుడు మేము వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి సో తినేసి వెళ్ళిపోవాలి, బయలుదేరాలి. అండ్ ఏంది అసలు ఎట్లుంది నీ ఎక్స్పీరియన్స్ ట్రైన్ జర్నీ? ఈ నైట్ ట్రైన్లో మాత్రం నైట్ జర్నీ ఎందుకురా ఏమైంది? బాగానే పడుకున్నావు కదరా నైట్? ఏడ పడుకున్నా, ముసలు పిల్లలు ఫుల్ గురుక ఏడుపు. నైట్ ఇంకో విషయం ఏం తెలుసా, మీరు ముగ్గురు పడుకున్నారు. అసలు పైన ఒక బామ్మ పడుకుంది. అసలు ఏమన్నా గురుకలు కొడుతుందా? అసలు లిటరల్ నాకు 1:30 కల్లా నేను లేచా. అసలు నైట్ మొత్తం అసలు నిద్రనే పోలేదు నేను. 4:30 వరకు అసలు నిద్రనే. ఆ తర్వాత స్లోగా పడుకున్నా. సో వీడు తర్వాత ఇంకా మిగతా వాళ్ళు మొత్తం కోమా, ముగ్గురు కోమా. సో ఇంకో విషయం ఏంటంటే, ట్రిప్ కు మొత్తం 5 members ప్లాన్ చేసినాము. సో ప్లాన్ చేస్తే అందులో ఒకడు ఏంటంటే వాడిని కొంచెం అన్ఫార్చునేట్లీ వాడు పని ఉండడం వల్ల రాలేకపోయినా వాడు. సో మేము 4 వచ్చేసాం. సో ఇంకేంటి, బై ద వే మా పేరు చెప్పడం మర్చిపోయినాం. సో నా పేరు మహేష్ బతుల. సో వీడి పేరు వచ్చేసి వెంకటేష్. సో మిగతా వాళ్ళు ఇంకో 2 ఉన్నారు. వాడు సోము, ఇంకోటి శివ. సో వాళ్ళని కూడా చూపిస్తాం. ఇంకేంటి ఇంకేముంది? ఏంది ఎట్లుంది నైట్ మరి? ఇంకోటి నిన్న చాలా హడావిడి వల్ల అసలు సికింద్రాబాద్లో తీయలేకపోయినాం. ఇంకోటి ఏంటంటే మా వాళ్ళు కొంచెం రీల్స్ బాగా తీసారనమాట. సో నెంబర్ 1 వీడే. సో ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాం. సో ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు, ఫాలో కూడా అవ్వచ్చు. సో అలాగే ఛానల్ కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఇది కొత్త ఛానల్. సో ఛానల్ పేరు వచ్చేసి కూడా ఐ థింక్ మహేష్ బత్తులోనే ఉంటుంది నాకు తెలిసి. ఇంకోటి ఈ వీడియో ఈరోజు వచ్చేసి Day 1 ఇది. ఒక 2 days అలా 2 days ఆర్ ఒక 3 days. సో ఈ ట్రిప్ ఉంటుంది. కొంచెం మా ఎడిటర్ అయితే వీడే, నాకైతే ఎడిట్ రాదు. సో మరి మన ఎడిటర్ ఎప్పుడు ఎడిట్ చేస్తారో తెలియదు మనకి. చెప్పరా ఎన్ని రోజులు పడుతుంది? ఒక 2-3 days ట్రిప్ అయిపోయాక 2-3 days పడుతుంది. సో 2-3 days అంట, చూద్దాం. సో వీలైన త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇంకో విషయం ఏంటంటే, మేము యాక్చువల్గా బుక్ చేసుకున్నది స్లీపరు. సో మాకేంటంటే ఆటో అప్గ్రేడ్ అయిపోయింది 3 ACకి. సో ఇంకా నేచర్ అసలు వేస్ట్ అనే చెప్పాలి. ట్రైన్ అయితే అసలు ఏం నచ్చలేదు అసలు ట్రైన్. సో నాకు తెలిసి బస్ బెటరు. కాకపోతే కొంచెం బడ్జెట్ని బట్టి కొంచెం ఏంటంటే, బస్ అయితే ఏంటంటే మనకు కొంచెం ఒక 900 అలా ఉంటుంది, 900-1000 అలా ఉంటుంది టికెట్. బట్ కంఫర్టబుల్. ట్రైన్ అంటే ఇంకా అడ్జస్ట్మెంట్ కావాల్సిందే, తప్పదు. సో అలా ఉంటది అనమాట మొత్తం ట్రిప్ వచ్చేసి. పిల్లలు ఉంటారు, చాలా అంటే చాలా కష్టం. అలా పక్కన పడ్డావంటే నీ పని అంతే. ఇంకా చాలా కష్టం నిజంగా అసలు. ఏంటి ఇంకా, సో బ్రేక్ఫాస్ట్ తింటూ మాట్లాడదాం మిగతాదంతా. సో మిగతా వాళ్ళు 2 ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిస్తాం. ఓకేనా? ఓకే, బాయ్. A few minutes later. ఇందాక చెప్పారు కదా, ఒక ముఖ్యమైన వ్యక్తులు పరిచయం చేస్తాను. సో చెప్పరా శివ. చెప్పరా బాయ్. వాడి పేరు సోము. సో వీడి పేరు శివ. ఆల్రెడీ వీడు ఇందాక మాట్లాడాడు వెంకటేష్ వీడు. సో టిఫిన్ తింటున్నాం. ఎట్లుందిరా టిఫిన్? ఎట్లుంది? యావరేజా?
ఎట్లుందా యావరేజా? అవునా? ఓకే ఓకే టిఫిన్ సో తిన్న తర్వాత మాట్లాడుకుందాం. బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా ఏది రాదు ఏం కాంప్లెక్స్ ఆర్టీసీ కాంప్లెక్స్ కల్లా వెళ్ళి అక్కడ నుంచి బస్ ఎక్కి ఇక్కడ మధ్యలో దిగింది మనం. ఇక్కడ ఏది ఎస్కోటానో ఏదో ఎస్కోటా బస్ స్టాప్లో అక్కడ దిగి మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ అరకు బస్సెస్ ఉంటాయి. సో బస్సెస్ ఎక్కి అరకు వచ్చేసాం. సో అరకు వచ్చి ఇంకో విషయం ఏంటంటే మాకు తెలీదు అక్కడనే ఎస్కోటాలో మనకి ఏంటి రెంటల్స్ దొరుకుతాయంట అందరూ. సో అది మాకు తెలీదు, మేము ఆల్రెడీ అరకు వచ్చాక మాకు తెలుసు. సో సో ఒకవేళ ఎవరన్నా రెంటల్ తీసుకోవాలనుకునే వాళ్ళు అక్కడ నుంచి తీసుకొని రావడం బెటర్. సో ఈ గవర్నమెంట్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడితే చూడగలుగుతాం కానీ పెద్దగా ఎంజాయ్ ఏం చేయలేము. సో అలా అనమాట. ఇప్పుడు ప్రజెంట్గా ఎక్కడ బుర్రా కేవ్స్ ఉన్నాం ప్రజెంట్గా. చాలా దిస్ ఈజ్ బుర్రా కేవ్స్. యా ఫైనలీ వి రీచ్డ్ సక్సెస్ఫుల్లీ బుర్రా కేవ్స్. జిప్ లైన్, ఇది జిప్ లైన్. సో ప్రజెంట్గా ఆఫ్ ఉంది, వర్క్ చేయట్లేదు అనుకుంటా, మేబీ క్లోజింగ్ వచ్చి నాకు తెలిసి. ఇది వచ్చేసి బుకింగ్ కౌంటర్. సో ఇంకా టికెట్స్ తీసుకొని మేము కూడా లోపలికి ఎంటర్ అయిపోయినాం. సో ఇంకో విషయం ఏంటంటే మైక్ లేకపోవడం వల్ల సో వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఏంటంటే సరిగ్గా రికార్డ్ అవ్వలేదు. సో ఇంకా అందుకోసం ఈ వాయిస్ ఓవర్ ఇస్తున్నాము. సో ఇంకా చెప్పాలంటే వీడియో గురించి, సో బుర్రా జంక్షన్ నుంచి ఇక్కడికి ఒక 1 కిలోమీటర్ అలా ఉంటుంది. సో ఇంకా ఆటో ఎక్కేసి రావచ్చు. సో ఇది వచ్చేసి బుర్రా కేవ్స్. సో చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది ఈ కేవ్ వచ్చేసి. సో ఇంకా మేము అలా ఎగ్జైట్మెంట్తో లోపలికి వెళ్తున్నాం చూడడానికి. ఇంకో విషయం ఏంటంటే వన్స్ అపాన్ టైం రామ 1 నైట్ ఇక్కడ స్టే చేశారంట. సో అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, బట్ అది ఎంతవరకు నిజం అనేది మాకు కూడా తెలియదు. సో వాళ్ళని అడిగితే అలా చెప్పారు. సో ఆ ప్లేస్ కూడా చూపించారు మాకు, బట్ అంత నమ్మే విధంగా అయితే లేదు. బట్ ఇంకా వాళ్ళు చెప్పారు కదా, మరి ఇంకా అది ఎంతవరకు నిజమో తెలియదు కరెక్ట్గా. సో ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ 31st ఉండడం వల్ల పబ్లిక్ కూడా చాలా అంటే చాలామంది వచ్చారు. చూడండి అసలు మేము కిందికి దిగడానికి కూడా స్పేసే లేదు, చాలా పబ్లిక్ రావడం వల్ల అసలు అటు ఇటు అయిపోతుంది మొత్తం. ఇది వర్త్ అనే చెప్పాలి. సో 1 టైం విజిట్ ఇది వచ్చేసి. సో మళ్ళీ చూడాలంటే అంత ఇంట్రెస్టింగ్ ఏమి అనిపించదు. సో ఇది వచ్చేసి లైటింగ్స్ అనమాట. సో చాలా బాగా వేశారు లైటింగ్స్ ఇక్కడ లోపల. సో ఇంకేంటంటే లోపల చాలా అంటే చాలా చీకటిగా ఉంది. సో ఎందుకంటే ఇది ఒక పెద్ద గుహ కదా. సో అసలు ముందు ఏం కనబడట్లేదు. సో అలానే ఇంకా తోచుకుంటూ అలా వెళ్తున్నాం. సో చూడండి వెళ్తురు అక్కడ నుంచి వస్తుంది ఆ హోల్లో నుంచి. సో మేము వచ్చేసి అక్కడి నుంచి ఇక్కడి వరకు ఇంకా వచ్చాము తోసుకుంటూ. సో పైనుంచి వాటర్ కూడా చాలా పడ్డాయి పైన వచ్చేసి. సో ఇంకా మేము అలానే ఇంకా తడుస్తూ వెళ్ళాము ముందుకి. సో ఇంకా చూడండి లైటింగ్స్ మాత్రం బాబా చాలా అంటే చాలా బాగున్నాయి. సో మేము ఫిదా అయిపోయాము ఆ లైటింగ్స్కి. సో ఇక్కడ చాలామంది ఫొటోస్ కూడా దిగారు. ఒక ఫోటో వచ్చేసి 100 రూపీస్ అలా అనుకుంటా. సో ఇంకా మేము కూడా ఇక్కడ ఆ చీకట్లో కొన్ని ఫొటోస్ కూడా తీసుకోవడానికి ట్రై చేసాము, తీసుకున్నాము కొన్ని, కాకపోతే అంత బెటర్గా రాలేదు ఫొటోస్ కూడా. సో చాలా చీకటిగా ఉండడం వల్ల ఇంకా బుర్రా కేవ్స్ నుంచి డైరెక్ట్గా బస్ స్టాప్కి వచ్చాము. సో చూడండి మా వాళ్ళు ఎంత నీరసం అయిపోయారో. సో ఇంకా వాటర్ కూడా తాగలేదు మేము ఇంకా. సో అందుకే చాలా నీరసంగా అయిపోయారు మా వాళ్ళు. సో బస్ కోసం వెయిటింగ్ ఇక్కడ మేము బస్ స్టాప్లో. ఇది వచ్చేసి బుర్రా జంక్షన్. సో ఇంకా బుర్రా జంక్షన్ నుంచి అరకు వ్యాలీ వెళ్ళడానికి లాస్ట్ బస్సు 7 వరకు వస్తాయంట.
సో ఇంకా మేము వెయిట్ చేస్తున్నాం. టైం వచ్చేసి 6:30 అలా అవుతుంది. సో ఇంకా వెళ్దామనే ఎగ్జైట్మెంట్లో ఉన్నాము. సో ఇంకా ఇక్కడికి వచ్చేసి క్యాంప్ ఫైర్ కూడా వేసుకున్నాము. చాలా అంటే చాలా ఒక రకమైన ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. వెదర్ వచ్చేసి కూడా చాలా అంటే చాలా కూల్గా ఉంది ఇక్కడ. సో ఇంకా మేము ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాము. ఇంకా ఇది వచ్చేసి ఇంకా చూడండి టెంట్స్ ఇవన్నీ. సో మా పక్క వాళ్ళు కూడా చాలా చిల్ అవుతున్నారు. సో ఇది వచ్చేసి మొత్తం ఎంటైర్ లొకేషను చూడండి, అసలు చాలా బాగుంది. సో ఇది వాడతానే చెప్పొచ్చు. ఫ్రెండ్స్, సో మేము వచ్చేసి అరకులో ఉన్నాము. సో ఇక్కడ టెంట్ స్టే తీసుకున్నాము. సో 4 మెంబర్స్ కలిపి 1000 తీసుకున్నాడు. సో చూడండి మొత్తము అసలు ఎంత ఫాగీగా ఉందో, ఫుల్ ఫాగీ అసలు. ఇక్కడ అవుతుందా చూడండి అసలు ఎంత ఫాగీ ఉందో మొత్తం. కానీ చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే వింటర్ జాకెట్స్ కూడా మస్ట్ అండ్ షుడ్. సో అందరూ వింటర్ జాకెట్స్ కూడా కొంచెం తెచ్చుకోండి. సో లేకపోతే చలికి చస్తారు ఇక్కడ. సో ఇంతతో ఈ వీడియో ఇంతతో క్లోజ్ చేస్తున్నా. సో మార్నింగ్ నెక్స్ట్ వీడియో వస్తుంది. సో రేపు వచ్చేసి మేము మగడ హిల్ స్టేషన్కి వెళ్తున్నాం, వ్యూ పాయింట్కి. సో మార్నింగ్ 4 o'clock నుండి స్టార్ట్ అయితే 4:30 ఆ టైం కల్లా వెళ్ళిపోవచ్చు. సో అది వచ్చేసి అంతా రేపు వీడియోలో ఉంటుంది. సో ఇంతతో ఈ వీడియో ఎండ్ చేస్తాం. సో ఓకే, కథ.